అన్నా కంగ్రాచులేషన్స్. ఫస్ట్ కంగ్రాచులేషన్ మీకు. థ్యాంక్ యూ. హాలీవుడ్ ప్రొడక్షన్స్ ఆర్టిస్ట్గా వెళ్ళి, హీరోగా వెళ్ళి, ఆర్టిస్ట్గా వెళ్ళి, అంతేగా మళ్ళీ హీరోగా మన చేస్తున్నాం. థ్యాంక్ యూ హరి కంగ్రాచులేషన్ మేడం. మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఆన్ ది సక్సెస్ ఆఫ్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనం ఉండాలి. నిజంగా ఏమి నిన్న 1.3 lakh వ్యూస్ 18 అవర్స్లో ట్రైలర్కి. అవునన్నా. ట్రెమెండస్. ఐ వాస్ క్వైట్ సర్ప్రైజ్. రాత్రికి ఎన్ని కాల్స్ అంటే నాకు మెసేజెస్. అవును. అప్పుడు నేను నిద్రపోయాను. అవును. సో పొద్దునే ఇట్ వాస్ కన్నుల పండుగ ఉంది. అంటే ఒక మంచి సినిమా, ఒక ఆర్టిస్ట్ తీసిన సినిమా, అంతేగా ఇంతమంది కలిసి చేసి అద్భుతమైనటువంటి ఒక మలయాళం సినిమాని బేస్ చేసుకున్న దీని ఫ్లేవర్ కొత్తగా తీసుకొచ్చి అద్భుతంగా తెలుగులో చేయడం అంటే తెలుగు ప్రేక్షకులకి ఒక మంచి సినిమాని ఇచ్చేవాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ కంగ్రాట్స్ టు యూ ఆల్సో. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, కలిసి ఉండాలి. అండ్ అలాగే అంటే చాలామంది అడిగారు, మీరు ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఎందుకు సినిమాలు తీయలేదు, ఇప్పుడు ఎందుకు తీశారు అని. ఆడకు సమాధానం ఏంటంటే నేను చెప్పింది, నాకు కథ అద్భుతమైన కథ దొరికితే తప్పకుండా తీస్తానని చెప్పాను. అండ్ అట్లాగే ఈ సినిమా సెకండ్ కోవిడ్లో సినిమా చూడటం జరిగింది. వికృతి మీకు ఫోన్ చేయడం జరిగింది. అన్న ఒకసారి ఈ సినిమా చూడండి అన్న అనగానే ఎక్స్ట్రాందరీగా ఉంది, అది ఎందుకు చూడమన్నావు అని వాడు ఎలా చెప్పారు. మీరు ఎక్కడో అవుట్డోర్లో ఉన్నారు, రాజమండ్రిలో ఎక్కడో. అయితే నేను లేదన్న ఒకసారి సినిమా చూడండి, అది చాలా బాగుంది, ఏంటి చేస్తావా సినిమా అని అనగానే నేను ఒకటే చెప్పా, ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది అన్న. ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావా అన్నారు. అనగానే నేను చెప్పా, అన్న ఎస్ అన్న అనుకుంటున్నాను అన్న. ఎవరు కంపెనీ అన్నారు. ఎవరో కాదు, నా ఫ్రెండ్సే అన్న. అనగానే డన్ చేద్దాం. ఎప్పటి నుంచి అన్న. అన్న మనం నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక పని అయిపోద్ది. అవునా, నేను 4-5 సినిమాలు కమిట్ అయ్యానాలి. సర్లే ఒక పని చేస్తా, నేను హైదరాబాద్ రాగానే కాల్ చేస్తాను అన్న, ఇలాగ సో అనగానే ఎస్ నీ పక్కన మేడం ఉంటే బాగుంటుంది నీ పవిత్ర గారితో అంటే ఏం పర్లేదు నేను మాట్లాడతాను అని చెప్పి మీ ఇద్దరు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక మిగతా ఆర్టిస్టులని కన్ఫర్మ్ చేశాను. నాకు బాగా గుర్తు ఏంటంటే మధ్యాహ్నం ఆ రోజు షూటింగ్ లేదు, రెస్ట్లో ఉన్నా రాజమండ్రి దగ్గర. ఆలీ ఫోను, ఏంటి అలీ జనరల్గా అంటే రాజమండ్రి దగ్గర వాళ్ళ ఊరు కదా, అక్కడ ఫోన్ చేసాడేమో అనుకున్నా. అన్న ఫస్ట్ మాట చెప్పింది, ఒక కథ అన్న మెట్రో రైల్లో జరుగుతుందన్న, 2 హీరోలు అని మొదలెట్టాడు. ఆ ఫస్ట్ 2 పాయింట్ క్యాచ్ అయిపోయింది. మెట్రో రైల్ అనేది, మెట్రో రైల్లో సబ్జెక్ట్ అనేది ఫస్ట్ క్యాచ్ అయింది నాకు. సరే 2 చైల్డ్ యాక్టర్స్ మళ్ళీ మేము చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం. ఇంతప్పటి నుంచి ఆలీ నాకు తెలిసింది, కొంచెం అంత ఉండేవాడిని. అలాగే తర్వాత ఆలీ ఏంటంటే ఆలీకి ఉన్నటువంటి మంచి పబ్లిక్ రిలేషన్స్, తర్వాత టేస్ట్, అతను లైఫ్ కానీ అతను టేస్ట్, అతను ప్రొడ్యూసర్గా హాలీవుడ్ ప్రొడక్షన్స్ అంటే ఇంకా థ్రిల్ అయ్యాను నేను. సరే అలా మొదలైంది. అన్న ఈ సినిమా చూసి అన్నాడు. కరెక్ట్గా ఆలీ చెప్పిన 2 అవర్స్లో ఈ సినిమా చూశాను. ఈవినింగ్ ఫోన్ చేశాను, ఆలీ ఇది మన కోసం పుట్టింది, ఇది తెలుగులో మనం యాక్ట్ చేయడానికి. ఆలీ టైలర్ మేడ్ రోల్స్, నాది కానీ ఆలీది కానీ టైలర్ మేడ్ రోల్స్. అంటే ఈ క్యారెక్టర్ ఆలీ అదే అన్నాడు కదా అన్న, ఆ మూగ క్యారెక్టర్ మీరు చేయాలన్నా. నా జీవితంలో అది ఒక డ్రీమ్, మూగ క్యారెక్టర్ ఒకటి మిస్ అయ్యానని. అది ఆలీకి థ్యాంక్స్ చెప్పాను. సో ఆలీ ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్స్ ఇద్దరికి, అది మన కోసం పుట్టిన తెలుగుకి. ఎందుకంటే రెండు క్యారెక్టర్స్, ఒక మూగ క్యారెక్టర్ చేయాలని నా డ్రీము. దానికి సబ్జెక్ట్ కావాలి కదా. కోషిష్ సంజీవ్ కుమార్ గారు చూశాను చిన్నప్పుడు, నేను అప్పటి నుంచి డ్రీమ్. ఇంత అద్భుతమైన సబ్జెక్టు అనేప్పటికీ చాలా ఐ గెట్ గూస్ పింపుల్స్ చూసినప్పుడు అలా గుర్తొస్తుంది నాకు. రెండోది ఏంటంటే అసలు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది ఈ క్యారెక్టర్ వల్ల. అంతే, మలయాళంలో చూశాను బాగా చేశారు, కానీ ఇది ఆలీ చేస్తే మాత్రం దాని ఫన్ వేరేలా ఉంటుంది అనుకున్నా. పర్ఫెక్ట్ ఆలీ అంటే ఒక మిడిల్ ఏజ్డ్ గై, పెళ్ళి కానీ ఒక ముదురు బెండకాయ అని అద్భుతమైన పేరు నీకు కూడా అమ్మాయి. నేను నాకు చెప్పాడు ఆ రోజు,
సో ఎవరు ఈ అమ్మాయి పేరు ఎవరు అనుకుంటున్నా అంటే పవిత్ర గారు అయితే ఎలా ఉంటుంది సార్ సమ్మోహన్లో మీరు చూసాం ఆ సీన్ ఉంది కదా ఏది వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు ఇలారా కనుగొట్టి ఓ సీనియర్స్ కూడా లవ్ సీన్స్ ఉంటాయా అది మీ ఇద్దరు చక్కగా ఉంటుంది జంట అన్నాడు. సో అలాగా నువ్వు వచ్చావు మౌర్యాన్ని పర్ఫెక్ట్ సెట్ అయింది అది అంటే కాస్టింగ్ అవునన్నా ప్రతి క్యారెక్టర్ కూడా ఏ క్యారెక్టర్ చిన్నపిల్లలు కానీ వాళ్ళు కానీ. తర్వాత డైరెక్టర్ ఎవరని అడిగితే కిరణ్ ఎవరు అంటే నాకు చిన్నప్పుడు మంచి టీనేజ్లో మంచి వంకు స్లిమ్గా మంచి తిరుపతిలో కలిసేవాడు. భాగ్యరాజు వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్స్. నిజంగా ఈ సినిమా తెలుగుకి ఇంత ప్లస్ అవడానికి నాకేంటంటే నాకు అర్థమైంది ఏంటంటే స్క్రీన్ ప్లే మనం తెలుగుకి ఒక మోతాదు ఉంటుంది పర్ఫెక్ట్ దించాడు దాన్ని. భాగ్యరాజ్ స్టైల్ అతని ఫ్లేవర్తో కిరణ్ అద్భుతం. అండ్ అట్లాగే హాలీవుడ్ ఓపెనింగ్కి పవిత్ర గారు వచ్చి ఆఫీస్కి ఫస్ట్ దీపాలు గీసింది ఆవిడ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది ఒకటే తెలుసు, మనకి వేరే వ్యాపారాలు ఏమీ లేవు. బట్ ఏంటంటే మనం బాగుంటే మిగతా టెక్నీషియన్స్ బాగుంటారు. సో అందుకోసం ఈ ఒక ప్రొడక్షన్ పెట్టడం అయింది. అండ్ ఇది సినిమా సక్సెస్ ఇచ్చారు ప్రేక్షక దేవుళ్ళు. అండ్ ఇట్లాగే కంటిన్యూ చేస్తే నేను బాగుంటా, టెక్నీషియన్స్ బాగుంటారు, ఒక 100 మంది రోజు ఫుడ్ తింటారు ఒక 3 నెలలు పట్టు, అంతే కదా. ఏ మాటగా మాట్లాడాలి అంటే నేను ఫస్ట్ అంటే నేను జనరల్గా ఎవరన్నా ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ దిగుతారు అడుగుతా ఆర్ యూ ష్యూర్ అని. గన్ షాట్ అన్నా అన్నాడు, మంచి సబ్జెక్ట్తో వచ్చాడు, మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో వచ్చావు. అంటే కాశ్మీర్ దాకా వెళ్ళి సాంగ్ షూట్ చేయడం డ్యూయెట్, తర్వాత ఎక్కడ కాస్టింగ్లో కాంప్రమైజ్ కాకపోవడం, లొకేషన్స్లో కాంప్రమైజ్ కాకపోవడం, ఎంత ప్రొడక్షన్ వాల్యూస్. నీతో పాటు మన బాబా గారు మోహన్ గారు ఇద్దరు కూడా మంచి టీం అయ్యారమ్మా, అది సంతోషం. మంచి ప్రొడ్యూసర్స్, మంచి డైరెక్టరు, మంచి కాస్టింగ్తో పడింది. అండ్ చాలా జాగ్రత్తగా తీసుకున్నావు నువ్వు కూడా. ఒక సక్సెస్ సినిమా తెలుగులో చాలామంది చూడకపోవచ్చు, ఒక సక్సెస్ అంటే ఇప్పుడు కరోనా తర్వాత ట్రెండ్ మారిపోయింది. ఏంటంటే ఎవరు ఏంటి కాస్టింగ్ అనేది ఒక సైడ్ పెడితే కంటెంట్ ఉంటే ఎంటర్టైన్ చేయగలిగితే వాళ్ళకి ఎయిదర్ న్యాచురల్ కంటెంట్ ఆర్ ఒక రాకింగ్ కంటెంట్ ఇవ్వగలిగితే దే ఆర్ వాచింగ్ ఇట్. కరోనా తర్వాత మొత్తం మారిపోయింది. ఆ ట్రెండ్ కరెక్ట్గా మనకి మన కరోనా వల్ల కొంత రిలీజ్ డిలే అవ్వడం అదంతా పక్కన పెట్టేస్తే పర్ఫెక్ట్ టైంలో పడింది. మంచి ఊపులో ఉంది ఇవాళ ఓటీటీ. ఆహా ఇవాళ యూఎస్లో నెంబర్ 2లో ఉంది. సో ఈ టైంలో ఆహాలో పడ్డం అంటే ఇప్పుడు జరిగేది కదా, అంతే కదా. డూయింగ్ ఆల్ దిస్, ఎప్పుడు ఎవరు చూసినా ఫోన్ లో ఉంటారు, దే కీప్ ఆన్ డూయింగ్ ఆల్ ద వైరల్. అవును, 3 పిల్లలు కూడా ఫోన్లోనే ఉంటున్నారు కదా, ఒకటి షూట్ చేసుకుని వీడియోలు వదిలేస్తున్నారు. అలా అయిపోయింది ఇప్పుడు కంటెంట్. సో జనరల్గా అంటే ఏమవుతుందంటే ఇవాళ వైరల్ అనే వర్డ్ అనేది వాట్సాప్ తర్వాత వచ్చింది. ఇవాళ చిన్న కూడా మొన్న ఎవడో చూశాను, కింద శవం ఉంటే ఆడు ఏడుస్తూ పైన నుంచి సెల్ఫీ తీసి వైరల్ చేసాడు. అంటే ఇట్ ఈస్ అ హ్యాపెనింగ్ థింగ్ కదా. ఇవాళ హ్యాపెనింగ్ థింగ్ని తీసుకొని అది క్యాచ్ అయింది. ఇవాళ నాకు అర్థమైందంటే ఈ సినిమాలో ఏంటంటే ఒక బ్యూటిఫుల్ పాయింట్ అంటే ఇవాళ వైరల్ చేయడం అనేది ఒక పిచ్చి, ఆ పిచ్చిని క్యాప్చర్ చేసింది పర్ఫెక్ట్గా ఈ సినిమా. దాంతో పాటు ప్రతి క్యారెక్టర్, ఇప్పుడు ప్రతి మనిషి స్ట్రగుల్ అవుతున్నాడు ఇవాళ లైఫ్లో. కరోనా తర్వాత పైకి రావడం కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ దగ్గర నుంచి బిజినెస్ మెన్ అందరూ సఫర్ అవుతున్నారు. సో ఈ టైంలో ఒక ఫ్యామిలీ అంటే ఈ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే జనరల్గా ఉద్యోగాలు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి, కానీ టు మేక్ ఎండ్స్ మీట్ చాలా కష్టం. ఇటువంటి ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్ చక్కగా ఉన్న ఫ్యామిలీ
ఒక యువకుడు, ఒక మిడిల్ ఏజ్డ్ యువకుడు ఎక్కడో దుబాయ్ నుంచి దిగి వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టి అక్కడి అంటే అంటే ఇది వాంటెడ్గా ఫిట్టింగ్ పెట్టింది కాదు. ఇది ఏంటో అంటే వాడికి నేను ఇగో పలానా చోట ఉన్నా, నేను ఇక్కడున్నా, నేను అక్కడున్నా, వీళ్ళతో ఉన్నా అనుకుని పెట్టిందే ఒక ఫోటో అది. అంతే కదా. ఏంటంటే రెండోది ఏంటంటే చాలామంది ఇవాళ ఈ వైర్ పెట్టిన తర్వాత నిజంగా లక్షల కుటుంబాలు, వేల కుటుంబాలు దెబ్బతింటున్నాయి, సఫర్ అవుతున్నారు. బట్ వీటిని పర్ఫెక్ట్గా వాళ్ళకి అది అర్థం కావట్లేదు ఏం జరిగిందని అవతల కమ్యూనిటీ అన్లెస్ ఒక కంప్లైంట్ వెళ్తే తప్ప పోలీస్కి. సో దాన్ని తీసుకెళ్ళి ఒక సబ్జెక్టు. రెండోది ఇది గమ్మత్ ఏంటంటే ఈ రెండు కుటుంబాలు, ఒక హిందూ కుటుంబం, ముస్లిం కుటుంబం, ఎంత అందంగా క్యాన్వాస్ అది, చక్కగా కిరణ్ దాన్ని అందంగా మౌల్డ్ చేశాడు. అంటే 2 డిఫరెంట్ కల్చర్స్ని ఇవాళ భారతదేశం అంటే ఏంటి. దట్ గేవ్ ప్లస్ టు అలీ గారు ఆల్సో టు షో హిస్ దిస్ థింగ్ రిలీజియన్ to his attire. లేదంటే another actor cannot do it like how easily you can do it. మీరు అలా పుట్టారు కానీ ఇప్పుడు నేను ఒక ముసల్మాన్ క్యారెక్టర్ చేయాలంటే I have to think, work on it. మీకు ఈజీ కదా అది to get into the. భారతదేశం గొప్పతనం ఏంటి, 3-4 మతాలు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని భాషలు. కాబట్టి అందంగా ఒక మన సెక్యులర్ ఫ్యాబ్రిక్ని 2 అందమైన కుటుంబాలు, 2 అందమైన కుటుంబాలు. ఎవరు చెడ్డ క్యారెక్టర్స్ కాదు, ఇట్లా అందరూ మంచివాళ్ళే, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనుకున్న వాళ్ళే. కాకపోతే చిన్న మిస్చిఫ్ దీనివల్ల తెలియకపోవడం వల్ల ఒక 2 మతాలు కలిసి ఆ క్లైమాక్స్ లో వచ్చి ఒక ఫ్యామిలీ అవ్వడం. ఎవరు మంజుబారు గారు అసలు నిజంగా ఆవిడ గెటప్ వేసుకుని వస్తే మన షూటింగ్ కి ఎస్వి కృష్ణారెడ్డి గారు వచ్చారు. వచ్చి అలా కూర్చొని ఉంటే ఆవిడ ఎవరండి హౌస్ ఓనరా అన్నారు. సరిగ్గా చూడండి సార్ అన్న కృష్ణారెడ్డి గారిని. ఆవిడెవరు అన్నారు. మంజుబారు గారే. బాబు ఎలా ఉన్నారు ఆవిడ. ఫ్యామిలీ సాంగ్ ఎంత అందంగా ఉందంటే అంత ఖర్చు పెట్టి తీశారు. బట్ అందంగా చూస్తుంటే ఒక ఫ్యామిలీ, ఒక ముస్లిం ఫ్యామిలీ ఎంత అందంగా ఉంది, వాళ్ళు ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది ఎంత బాగా ఎస్టాబ్లిష్ అయింది. అంటే అలీ గారికి కావాలని చేశారు మీకు, అంటే ఇంత మాట్లాడతారు కదా మీరు, ఏదో క్యారెక్టర్ పెట్టి ఐ వాంట్ టు మేక్ నోరు కట్టాలని చేశాడు. కానీ మంచి హింట్ ఇచ్చారు. అయితే అప్పుడు నెక్స్ట్ వచ్చే రైటర్స్కి నరేష్ గారు ఈ క్యారెక్టర్ నో డైలాగ్ అని రాస్తారు. నో డైలాగ్ అంటే ఒకటి అలీ, నేను 200 సినిమాలు అయిపోయినాయి. ఇది నాకు 50th ఇయర్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. విజయకృష్ణ మూవీస్ కూడా స్టార్ట్ చేసాం ప్రొడక్షన్. సో నాకు దాదాపు ఇది 99th ఫిల్మ్ అనుకుంటా హీరోగా. సో 99 నెక్స్ట్ 99 అయితే 100 కూడా మనమే చేద్దాం. 100 స్టార్ట్ అయింది, మేము మళ్ళీ అనౌన్స్ చేస్తాం. సో ఈ టైంలో ఏంటంటే అంటే నేను బేసిక్గా నేను హీరోగా వచ్చినప్పుడు కూడా క్యారెక్టర్స్ని బేస్ చేసి చేయాలని వచ్చాను. ఎస్వి రంగారావు గారు నాకు ఇన్స్పిరేషన్, కృష్ణ గారు ఇన్స్పిరేషన్. ఆయనతో మీరు యాక్ట్ చేశారు కదా. చిత్రం బళారే విచిత్రం, జంబలగడ్డి పంబ, మొన్నటి వరకు కూడా గుంటూరు టాకీస్ కూడా. మీకు గుర్తుందన్న అంటే ఒక పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. చిత్రం బళారే విచిత్రం సినిమా అంతా అయిపోయిన తర్వాత చాలామంది డిస్ట్రిబ్యూటర్లు రావటం, సినిమా చూడటం, వెళ్ళిపోవటం, రావటం, సినిమా చూడటం, వెళ్ళిపోవటం. ఇది ఒక 1 year అయిపోయింది కదా సినిమా. 1 year కాదు, 3 months మేబీ. తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక మామూలు కాదు, పేలిపోయిన థియేటర్లు. అంటే మార్నింగ్ షో ఫుల్, మ్యాట్నీ ఫుల్, ఫస్ట్ షో, సెకండ్ షో, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చూసినట్టు చూసారు సినిమా. అంటే అప్పట్లో ఏంటంటే ఆడియన్స్ సినిమాటిక్గా ఇంత ఎడ్యుకేటెడ్ కాదు, ఇన్ని ప్లాట్ఫామ్స్, ఇన్ని ఓటీటీ ఇవన్నీ లేవు, అప్పుడు లేవు కదా. సో ఈ సినిమా ఏంటంటే ఒక మగాడు లేడీగా వేయడం, త్రూ అవుట్ హీరోయిన్ యాక్ట్ చేయడం అనేది వాళ్ళకి ఎక్కలేదు. కానీ జంజాల గారు చెప్పారు, ఇది గన్ షాట్ హిట్ అయ్యా, నువ్వు వెళ్ళన్నాడు. ఆ సినిమా బిజినెస్ కాలేదు, కానీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, అందరూ బాగుండాలి దీనికి చూస్తున్నాను. ఒక మూమెంట్, జనాలు ఓటి మెసేజ్లు 100. అప్పట్లో ఇంత ఫోన్ కాల్స్ ఇన్ని ఉండేవి కాదు, కానీ థియేటర్లకు వెళ్తే పండగ వాతావరణం. అది గ్యాంగ్ లీడర్కి స్పీడ్ బ్రేకర్ అన్నారు. అంటే అంత
అంత ఈక్వల్ కలెక్ట్ చేసిన సినిమా. అంటే జనం ఎప్పుడు కూడా కొత్తగా ఒక ఎంటర్టైన్మెంట్ ఏది ఇచ్చినా కూడా చూస్తారనేది దానికి చిత్రం ప్రయత్నం సినిమాలు ఇవన్నీ కూడా ఇట్ ఈజ్ ప్రూఫ్. అందరూ బాగుండాలి మరొకసారి ప్రూఫ్ నేను చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తానంటే చిత్రం ప్రయత్నం క్యారెక్టర్కి హోంవర్క్ ఇందాక కిరణ్ నేను మాట్లాడుకుంటున్నాను. స్ట్రగుల్ అయ్యాం అంటే స్ట్రగుల్ అంటే టు పర్ఫెక్షన్కి నేనేదో భయపడో ఏదో కాదు. మళ్ళీ అలీ నువ్వు ఆ సినిమా చూసిన దగ్గర నుంచి బహుశా ఒక మూగవాడి క్యారెక్టర్ అంటే మూగవాళ్ళలో ఈ సైన్ లాంగ్వేజ్ ఉంటుంది, అది ఎడ్యుకేటెడ్ మూగవాళ్ళు. అన్ఎడ్యుకేటెడ్ మూగవాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ ఉండదు, బట్ వాడు ఎక్స్ప్రెస్ చేయాలి. దీన్ని వాళ్ళు కూడా బాగా చేశారు. మనం దీన్ని ఎంత పర్ఫెక్షన్ ఇవ్వాలనే దాని మీద నేను స్ట్రగుల్ అయ్యాలి. నిజంగా ఈ సినిమాకి చేసినట్టు హోంవర్క్ ఈ మధ్య 11 o'clock కాల్ వచ్చింది. ఈ టైంలో అన్న ఫోన్ చేశారండి. అన్న అదే అలీ ఇప్పుడు రేపు మనం క్లైమాక్స్ చేస్తున్నాం కదా. అవునన్నా ఈయనేంటి రేపు కాదు మనం ఒక 2 days తర్వాత చేసుకుందాం అంటాడేమో నాకు టెన్షన్. ఇంతమంది ఆర్టిస్టులు కాంబినేషన్. ఇప్పుడే డైరెక్టర్ వచ్చి చెప్పి వెళ్ళాడు, హోంవర్క్ చేశాను. ఏం హోంవర్క్ చేశారన్నా ఏంటి ఏదన్నా కొంచెం చేంజెస్ చేశారు? లేదు రేపు చేయబోయే క్లైమాక్స్ది డైరెక్టర్ వచ్చాడు నా దగ్గరికి, నేను ఇలా చెప్పాను ఇలా అన్నా అది చాలా కష్టమవుతుంది కానీ ఎనీహో ఆల్ ది బెస్ట్ అది రేపు మనం ఎరగదీస్తున్నాం అన్నారు. నాకు చాలాసేపు ఒక 1 hour 3 hours అదే అంటే జనరల్గా ఏంటంటే వర్క్ షాప్స్ ఇప్పుడు ఈ మధ్యలో సినిమాస్ చేస్తున్నాను నేను, పర్టికులర్ వర్క్ షాప్స్ చేస్తున్నాను. కానీ ఒక సినిమా క్లైమాక్స్ మీద నువ్వు నమ్మవాలి. ఆ రోజు ఇద్దరం ఉన్నాం, డైరెక్టర్ ఉన్నాడు, కో డైరెక్టర్ కూడా వచ్చాడు. 3 hours కూర్చున్నాం. ఎందుకంటే అదే ఇంకా ఈ 2 క్యారెక్టర్సు ఈ 3 క్యారెక్టర్సు ఈ 2 కుటుంబాల మధ్యన నిలబెట్టే సీన్ ఆ ఎయిర్పోర్ట్లో క్లైమాక్స్. ఎగ్జాక్ట్లీ ఇది సక్సెస్ చేయాలి. నేను మూగవాడిని, ఆ బాధ ఎక్స్ప్రెస్ చేయాలి. పెళ్ళమేమో నాకు సపోర్ట్ చేయట్లేదు, నేనేమో పశ్చాత్తాపడి నీకు సపోర్ట్ ఇస్తున్నాను. ఫ్యామిలీస్ పై మధ్య ఎంత ప్యాన్ ఉన్న క్లైమాక్స్ అది ఒక ఎయిర్పోర్ట్లో చేయడం అనేది ఎలా ఉందంటే మెట్రో రైల్లో ప్రారంభమయ్యి ఎయిర్పోర్ట్లో ఫినిష్ అయ్యి మళ్ళీ మెట్రో రైల్లో శుభంగా బ్యూటిఫుల్గా ఆ సీన్కి స్ట్రగుల్ అయ్యాను. అంతా అయిన తర్వాత 3 hours అయిపోయింది, చేసాం. దాంట్లో ఏంటి ఒక పాయింట్లో తను యాక్సెప్ట్ చేస్తుంది, నీకు హెల్ప్ చేస్తానండి. ఈ ఆడియన్స్ చూస్తేనే అర్థం అవుతుంది, దాని గురించి ఎక్కువ నేను చెప్పదలుచుకోవాలా. అప్పుడు ఏంటి వీడు చెప్పలేక అన్నప్పుడు తిని యాక్చువల్గా నాకు డబ్బింగ్ చెప్తుంటుంది, అంటే మూగవాడికి అందిస్తుంటుంది కొన్ని. ఆ పాయింట్లో అందుకుంటుంది. అక్కడి నుంచి నేను స్ట్రగుల్ అయ్యాను. ఆ నైట్ నిద్ర పట్ల నాకు 10-11 వరకు. ఇది రేపు పొద్దున కొంచెం కొట్టేటట్టు ఉంది నాకు టెన్షన్. తనకి చెప్పాను కూడా నైట్ మనం ఇంకో 1 hour కూర్చోవాలి మనం దీని మీద, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్. లొకేషన్కి వచ్చాం, ఎలా ఉన్నాను హ్యాండ్స్ అంటే ఎయిర్పోర్ట్లో లేదు. ఈ మధ్యలో నేను ఐ వాంట్ 1 hour టు లర్న్ మై డైలాగ్ అంటున్నా. తన డైలాగ్ చెప్పాలి, నేను చెప్పాలి. అవును, ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన రియాక్షన్కి మీరు డైలాగ్ చెప్పాలి, నేర్చుకోవాలి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒరిజినల్లో హస్బెండ్ వైఫ్కి మాట ఉండదు ఒరిజినల్ దాంట్లో. నేను అన్నాను ఇది ఆడియన్స్కి ఎక్స్ప్రెస్ చేయాలంటే మన ఎమోషనల్ ఏం చేస్తే బాగుంటుంది, ఓ పని చేద్దాం. వైఫ్ మాట ఉంటుంది, ఆయన రియాక్షన్ తోటి ఆవిడ డైలాగ్ ఉంటుంది. ఎందుకంటే ఇన్నేళ్ళు సంబంధం కదా, సో ఆ లోపల సో అది డైరెక్టరు అండ్ చాలామంది అందరూ కూర్చొని మేము అందరం అనుకున్నాం. దట్ వాస్ ది సక్సెస్ పాయింట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆ క్లైమాక్స్ అంటే నేను అనకూడదు, మలయాళం అనుకోవడం కాబట్టి. కానీ ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే అసలు స్పాన్ పెరిగింది. క్లైమాక్స్ అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే భర్త ఫెయిల్ అవుతున్నప్పుడు ఇంత కోపం అవతల క్యారెక్టర్స్ మీద ఉన్న ఆ ముస్లిం ఫ్యామిలీ మీద, ఈ అమ్మాయి అన్ని కులం మతం ఇది ద్వేషం అన్నీ మర్చిపోయి రైట్ నేను భర్త నిలబెడతాను రావడం ఉంది. దాంట్లో బ్యూటీ ఏంటంటే నేను చెప్పిన 1 secondకి తను అందుకోవాలి, అంతే. ఆ 2 secondsకి నేను రన్ అవ్వాలి. నువ్వు నమ్మవు, ఫ్లైట్లు దిగేటప్పుడు ఇలా పట్టుకుంటాను చైర్. ఆ షూటింగ్ అప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు, అంత టెన్షన్ పడలేదు. ఆ
ఆలీ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే ఇలా ఉన్నాను త్రోట్, ఇలాగ వెళ్తుంది, ఇలాగ ఉన్నాను హోల్డ్ చైర్. క్లైమాక్స్ లాస్ట్ డైలాగ్ ఇది చెప్పా, కిరణ్ గారు ఎక్కడ పెట్టారు నాకు, పైగా దాని అనువాదం నేను మధ్య నవల కాదని. నన్ను గుర్తుందా లేదా కిరణ్? వన్ మోర్, దొరకట్లా గ్రిప్, దొరకట్లా, వన్ మోర్ అంత ఆపలా. ఏంటి నా మీద కోపం చూపిస్తున్నారు? అవును, కోపం చూపిస్తానంటే అంటే అది క్యారెక్టర్, అది కరెక్టే. తర్వాత మీరు చూపిస్తారని ఆయన అది మనం చెప్తే డేంజర్. సరే, అయితే 4-5 టేక్స్ అనుకుంటా. అంటే అవును, నేను ఉన్నాను కదా. మీరు కూడా ఏంటంటే మీరు కూడా చేసిన తర్వాత డైరెక్టర్ ఓకే అయిన తర్వాత చూసి మీరు మానిటర్లో నో వన్ మోర్ అని మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు చూసారా, అది హైలైట్. ఇవన్నీ రేర్ ఫిల్మ్స్, రేర్ క్యారెక్టర్స్, అంతే. రేర్ క్యారెక్టర్. అంటే చాలామంది ఆర్టిస్టులకి ఇట్లాంటి క్యారెక్టర్ రావాలని కోరుకుంటారు. సో వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది. ఏంటంటే ఇలాంటి క్లైమాక్స్ కూడా ఈ మధ్యకాలంలో సినిమాలు, నేను ఏదో యాక్ట్ చేస్తున్నాను, ప్రమోట్ చేస్తున్నాను చెప్పడం కాదు, కానీ ఇలాంటి క్లైమాక్స్ రాలేదు. ఎవరన్నా ఛాలెంజ్, ఇంతకంటే బెటర్ క్లైమాక్స్, ఇలాంటి క్లైమాక్స్ చూసామని చెప్పమనండి, కమెంట్స్ ఇవ్వమనండి, ఐ విల్ టాక్. అంటే అంత దాన్ని మనం నిలబెట్టకపోతే ఐ ఫెయిల్డ్ యాజ్ అన్ యాక్టర్. రెండోది ఎంత, సో దట్ క్లైమాక్స్ ఈస్ ది హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్, హైలైట్. అది క్రెడిట్ నీకు, కిరణ్ గారికి, ఇద్దరికి. ఐ థింక్ యూ టేక్ ద క్రెడిట్ ఫర్ దట్. రెండోది నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే మ్యూజికల్లీ బ్యూటిఫుల్ ఫిల్మ్ కదా. రాకేష్ మ్యూజిక్ డైరెక్టర్, మలయాళం అర్థం చేయలేదు కదా. కాదు, ఇతను ఫస్ట్ టైము కుర్రాడు, రెహమాన్ గారి అసిస్టెంట్. రెహమాన్ గారు ఎందుకంటే దీనికి చేయడం కష్టం. ఒక మోగ క్యారెక్టర్, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉన్న ఫిల్మ్ ఇది. జనరల్గా ఏదో కుటుంబం, వాళ్ళు కలతలు బాధలు కాదు కదా. ఎక్కడో మెట్రో రైల్లో ఎక్కడో 2 క్యారెక్టర్లు కలిసి, అక్కడి నుంచి 2 కుటుంబాలు కలిసి, అక్కడి నుంచి 2 కుటుంబాలు స్ట్రగుల్ అవుతూ, ఒక్క పాయింట్ మీద, వైరల్ అయిన పాయింట్ మీద 2 కుటుంబాలు స్ట్రగుల్ అవుతూ, లాస్ట్ అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. నెక్స్ట్ ఏంటి అని అది క్లైమాక్స్కి వెళ్ళే వరకు కూడా ఎలా ఉంది సినిమా. దానికి రికార్డింగ్ చేయడం గొప్ప, చాలా కష్టం. అతను అడిగితే అతను చెప్పాడు, సార్ ఐ విల్ గివ్ బెటర్ దెన్ మలయాళం. అతనే మలయాళీ ఇచ్చాడు. ఎందుకంటే ఒక్కొక్క సాంగ్ ఆఫ్ అందరూ అది అందరూ పాడుకుంటారు. నేను చూడు ఫంక్షన్లో వస్తాయి సాంగ్స్. కాదు, ఇప్పుడు ఆల్రెడీ అందరికి సెల్ ఫోన్లో ట్యూన్, అదే అందరూ బాగుండాలి. నెగటివిటీ ఎక్కువ ఉంది వాళ్ళు, పాజిటివ్ నిజమే అది. ఎందుకంటే అందరూ బాగుండాలి. ఎందుకంటే ప్రతి క్యాస్ట్ అవ్వచ్చు, ప్రతి ఫ్యామిలీ అవ్వచ్చు, ఎనీ, అంటే ప్రపంచంలో ఉన్న మనిషి అనేవాడు బాగుండాలి, అంతే. టైటిలే పాజిటివ్ టైటిల్, ఇట్స్ సచ్ ఎ పాజిటివ్ వైబ్రేషన్. అప్పుడే పాజిటివ్ వైబ్రేషన్. నాకు వైరల్ అయిన తర్వాత ఈయన అలీ గారికి టెన్షన్ చాలా ఉంది కదా ఇది ఫుల్ ఫిల్మ్ లో. సెకండ్ హాఫ్ ఇక మొత్తం ఆలీ దున్నిపారే. ఫస్ట్ హాఫ్ అంతా ఈ క్యారెక్టర్ ఎంత టెన్షన్ పడుతుందో, ఈ క్యారెక్టర్లు, ఈ కుటుంబం. సెకండ్ హాఫ్ ఆలీ కాదు, మొత్తం కుటుంబం వీళ్ళకి రివెంజ్, అంతే. గన్స్ పెట్టే మామూలు వేసేద్దాం. అంటే విషయం ఏంటంటే అన్న, ఈ కథలో మీ ఫ్యామిలీలో 3 స్ట్రగుల్ అవుతారు. మీరు, ఈవిడ, కూతురు. కొడుక్కి సంబంధం ఉండదు, తెలియదు, చిన్నోడు. అట్టాగే నా కుటుంబంలో నేను, నా వైఫ్, నా మదరు, అంతే తప్ప వదిన లేదు, అన్నయ్య లేదు, వేరే క్యారెక్టర్స్ లేదు. చూసారా, అలా ప్లాన్ చేసాం. 3 పర్ఫెక్ట్. అరే ఫ్యామిలీ కూడా చాలా బాగా సెట్ అయింది. మ్యూజికల్గా ఏం చెప్తున్నానంటే, మ్యూజికల్గా అందరూ బాగుండాలి సాంగ్ సెట్ అయింది. వీళ్ళ ఆ పెళ్లి సాంగ్ ఒకటి నాకు సెకండ్ ఫేవరెట్ సాంగ్. అది ఆనందం సాంగ్, దాని టేకింగ్, ఆ అట్మాస్ఫియర్, ఒక ముస్లిం హౌస్ హోల్డ్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఎంత అందంగా చూపించారంటే. తర్వాత కాశ్మీర్ సాంగ్ కూడా వెరీ రిచ్లీ షాట్. 3 days 4 days చేశారు అక్కడ. స్వర్ణ మాస్టర్ అమ్మాయి, స్వర్ణ మాస్టర్. మౌర్య కూడా పర్ఫెక్ట్, మౌర్యాని కూడా సూట్ అయింది. అంటే ఈ 4 క్యారెక్టర్స్ అద్భుతంగా తీసుకెళ్ళింది దట్ వే. అండ్ నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే, మెట్రోలో స్టార్ట్ అవుద్ది కదా, మెట్రోలో తాగి పడి ఉన్నాడు అండ్ ఒకడు వైరల్ చేశాడు, ఎక్కడో దుబాయ్ నుంచి వచ్చి. అంటే ఎక్కడి నుంచి వచ్చి దిగుతుందో తలనొప్పి అని తెలియదు కదా అన్నది.
ఎక్కడో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఫైనల్గా మెట్రో రైల్లో తీసుకొచ్చి ఫినిష్ చేయడం అనేది హైలైట్. చాలా క్యూట్ ఉంటుంది, ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ 2 క్యారెక్టర్స్ ఫీల్ అయిపోయి ఇడిస్తే అటు పడిపోతే ఆపు. నన్ను అడుగుతా, ఇప్పుడు నేను పెళ్లి సీన్ చూసింది కదా, ఆ వాతావరణం అది జుబైదా మీ ఆవిడ ఎలా ఫీల్ అయింది? ఏమవుతుంది, సీయింగ్ హిమ్ గెట్టింగ్ మ్యారీడ్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్, ఏమవుతుంది ఏమి కాదు. అంటే వాళ్ళ పెళ్లి కూడా అయింది కదా, వాళ్ళ పెళ్లి ఇలా అయిందా అని అడుగుతున్నాను నేను. మా పెళ్ళి అటు అయిపోయింది. ఆయన ఏంటంటే అటు అయిపోయింది. అయితే ఒక జోక్ ఏంటంటే మీ ఇద్దరికి షేర్ చేస్తున్నాను. మా మ్యారేజ్ డే మా డైరెక్టర్ మా ప్రొడ్యూసరు ఇవాళ మేడం మీరు లొకేషన్కి వస్తే బాగుంటుంది, కేక్ కట్ చేద్దాం. శంషాబాద్లో షూటింగ్ అయితే మా ఆవిడతో పాటు 3 పిల్లలు కూడా వచ్చారు. ఇంతకీ ఏంటంటే ఆ రోజు సీను మ్యారేజ్ అయ్యి ఫస్ట్ నైట్ సీన్. అంటే కావాలని పెట్టారా డైరెక్టర్? అయితే వచ్చారు వాళ్ళు. నాకు ఒక చిన్న ఏంటి ఈ టైంలో వచ్చారు వీళ్ళు, ఎవరు ఇచ్చారా అన్న. అదే భయ్య ఇవాళ మీ మ్యారేజ్ డే కదా, కేక్ కటింగ్ మీకు ఇవాళ ఈ సీనే పెట్టాలా అన్న. అదేదో మరి అయిపోయింది అలాగా, మరి నేనేం చేస్తాను కట్ చేస్తే నేను పెళ్లి కొడుకు గెటప్లో ఉన్నా, అక్కడ పెళ్లి కూతురు గెటప్లో మౌరి అని. మా ఆర్డర్ దగ్గర 3 పిల్లలు ఓకే అంటున్నారు వాళ్ళు. అసలు నాకు ఇక షూటింగ్ అమ్మ తప్పదు అంటే, అవునులేండి మన మంచమే కదా అందు మావిడి. అది యాంటిక్ మంచం. అది డైరెక్టర్ మా ఇంటికి వచ్చి భయ్యా ఈ మంచం బాగుంది, ఇది మన సినిమాలో ఏదో ఉంది మొత్తానికి. అంటే తను అడిగింది నేనేదో మేబీ ఇవ్వలేదేమో, అందుకని క్వాంటిటీ కావాలని మ్యారేజ్ డే ఎప్పుడో కనుక్కొని మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరు ఏదో చేశారు వాళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం కాలేదన్న, ఏం కాలేదు అంతే, అక్కడే జరిగింది అంతే షూటింగ్. సరే ఇదొకటి, అసలు మ్యారేజ్ అయింది కదా అవునన్న ఒరిజినల్ గా. అవును, అప్పుడు నువ్వు చాలా బిజీగా ఉండేవాడు అప్పుడు కూడా. అవును, డే అండ్ నైట్. 94 జనవరి 22 మ్యారేజ్, 23 రిసెప్షన్, 24th హైదరాబాద్ వచ్చాం. ఎవరు భార్యతో వచ్చావు నువ్వు కూడా? నేను మా వైఫ్ మా అమ్మ. వైజాగ్ ఎయిర్పోర్ట్లో అన్నీ షూటింగ్ అండి, ఎవడేరు హీరోయినా అంటున్నారు. కాదురా బాబు నేను నా వైఫ్ రా బాబు అని ఇవి గెటప్లో ఉన్నారేంటండి. మ్యారేజ్ అయింది నిన్నే. ఓహో హైదరాబాద్ వెళ్తున్నారా, ఏహో ఇది హైదరాబాద్ అండి అన్నారు. కాదురా బాబు షూటింగ్కి వెళ్తున్నాను. రాఘవేంద్ర గారు ఫోను, ముద్దుల పీరియడ్ సినిమాకి. అలా అట్టగే అన్నపూర్ణ స్టూడియో షూటింగ్ వెళ్ళిన తర్వాత మధ్యన 2 hours ఫస్ట్ నైట్కి బ్రేక్ ఇచ్చారు, అది నాకు తెలుసు. 2 hours ఫస్ట్ నైట్ బ్రేక్ ఇస్తే బ్రేక్ లో ఫస్ట్ నైట్ చేసుకొచ్చి కరెక్ట్ కదా చెప్పేవాళ్ళు. ఎంత బిజీగా ఉన్నాడని చెప్పారు, అంటే అంత బిజీగా ఉన్నాడని చెప్పేవాళ్ళు అప్పట్లో. అలాగా కాదు 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 అంటే అదే అప్పట్లో ఇప్పట్లో ఈ ట్రోలింగ్లు ఇవి లేవు, కానీ అప్పట్లో ఇండస్ట్రీలో షూటింగ్ లో మాడుకునేవాడు. ఆలీకి ఫైనల్ గా రాఘవేంద్ర ఫస్ట్ నైట్ 2 hours బ్రేక్ ఇచ్చి ఫస్ట్ నైట్ చేయించి మళ్ళీ షూటింగ్ బతికొచ్చారు. నిజమే కదా చెప్పది, చెప్పదు మనం మాట్లాడుకుందాం హమ్ బాత్ కరేంగే బాద్ మే. ఎయిర్పోర్ట్ వరకు వచ్చావు కదా అని చెప్పాను నేను. సరే బట్ ఒకటి ఏంటంటే 2 ఫ్యామిలీస్ అంతా నిండుగా కాస్టింగ్ తెలుగు సినిమాల్లో ఒకటి అంటే మీరు ఆల్రెడీ సినిమా చూసి ఉంటారు ఒరిజినల్ మూవీ. దాంట్లో ఎంతమంది ఉన్నారు? ఒక 10 మొత్తం క్యారెక్టర్స్. మన దాంట్లో 40 ఉన్నారు. మెయిన్ ఆర్టిస్టులు 24. అంటే జనరల్ తెలుగు సినిమాల్లో ఒకటి ఏంటంటే జనరల్గా ఒక పండగ వాతావరణం చాలా మటుకు ఉంటుంది. అవును, దీంట్లో ఆలీ అందుకనే చెప్పాను ప్రొడక్షన్ వాల్యూస్ అని ప్రొడ్యూసర్లు కూడా అప్రిషియేట్ చేసింది. అక్కడే ఏ క్యారెక్టర్ కూడా ఒక్కళ్ళు కూడా చిన్నవాళ్ళు తీసుకున్నారు. అంటే చిన్నవాళ్ళు అంటే మీనింగ్ విజయ్ శివబాలాజీ,
గౌతమ్ రాజు, ఇలాగా మొత్తం 40 మెంబర్స్ టీం. మొన్న నేను షాక్ అయ్యాను ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ఎంతమంది ఉన్నారో మన సినిమా అంటే. నేను మలయాళంలో చూసినప్పుడు 4-5 కనిపెట్టేవాడు. మనో మర్చిపోయినా, మీరే చెప్పారు మనో ఈ క్యారెక్టర్ మనం చేస్తే బాగుంటుంది అని అన్న ఫోన్ చేయగానే ఇమీడియట్ కాల్ చేశా. ఆయన బావా ఎక్కడున్నావు అనగానే తను అన్నట్టు మొన్న 26th తన బర్త్డే, అరే ఓకే మనో బర్త్డే. లేడు, దుబాయ్లో ఉన్నాడు ఇప్పుడు. రెహమాన్ గారిది అక్కడ ఈవెంట్ జరుగుతుంది, దానికి వెళ్ళిపోయాడు. అంటే నాకు మన మనో ఎంత మంచి సింగర్, అంత మంచి ఆర్టిస్ట్. అవును, నాకు ఈ ఫలానా క్యారెక్టర్ చాలా కీలకమైన క్యారెక్టర్. ఈ మధ్యన అసలు ఈ ఫ్యామిలీకి ఎవరు వాళ్ళు వీళ్ళు అనుకుంటే సడన్ గా మనం ఎలా ఉంటాను అప్పుడే ఫోన్ क्या भाई చెన్నై అనగానే వచ్చే నెక్స్ట్ డే మార్నింగ్ మీ కాంబినేషన్. కానీ ఆ క్యారెక్టర్ కూడా ఎంత బాగా పండింది మనం ఎక్స్ట్రా. అలాగే శివ బాలాజీ ఆ క్యారెక్టర్, శివ బాలాజీ, సప్తగిరి, భద్రం, భరణి గారు కూడా ఆల్మోస్ట్ కాస్టింగ్. ఇవన్నీ కూడా అంటే ఒక మంచి పాయింట్కి మంచి కథ అయ్యి, ఓ మంచి కథకి మంచి కాస్టింగ్ పడి, మంచి టెక్నీషియన్స్ పడి, మంచి ఇప్పుడు ఎడిటర్ సెల్వకుమార్, మోహన్ కూడా అవార్డ్ విన్నింగ్ కెమెరామెన్. ఎంత బాగా అసలు ఆ మూడ్ లైటింగ్ అంటే ఈ సినిమా ఒక మూడ్లో వెళ్తాను. అంతే కదా, నీకు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇటు పక్క వెళ్తున్నా ఇది ఒక మూడ్లో వెళ్తాను, మళ్ళీ ఈ ఫ్యామిలీ ఆ మూడ్లోకి వెళ్తుంది, మళ్ళీ ఇది ఫ్రెష్ ఫ్యామిలీ. ఆ లైటింగ్ కూడా చాలా మంది అంటే ఇవన్నీ కూడా విజువలీ, ఆడియో విజువల్లీ బ్యూటిఫుల్ ఫిలిం. కాబట్టి ఇవాళ ఒక హోల్సమ్ సక్సెస్ అది, అందరూ బాగుండాలి. అమ్మాయి ఆ కూతురు చేసిన అమ్మాయి వాళ్ళు అసలు డిజైన్ పెట్టుకోవాలి, సీన్స్ కంటే బాగా చేశారు. పర్ఫార్మెన్సెస్ కూడా బెస్ట్ కాస్టింగ్, అది బెస్ట్ కాస్టింగ్, బెస్ట్ క్రూ. ఇవన్నీ సక్సెస్ కి ఇవాళ మన అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ ఫంక్షన్ ని. మరొక్కసారి పెద్ద సక్సెస్ మీట్ కూడా చేసుకుందాం. డెఫినెట్లీ వెరీ హ్యాపీ. ఇవాళ మండే రోజున అనుకుంటున్నాను. సో అందరినీ పిలిచి ఒక మంచి చార్మినార్ రాసిస్తాను. చార్మినార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంత సంతోషం, పండుగ వాతావరణంలో సంతోషంగా మార్నింగ్ నిజంగా రిలీజ్ అవ్వడం, మార్నింగ్ కలవడం అనేది చాలా. నీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి వచ్చినందుకు. Hollywood productions. Thank you. All the best. Congratulations. Thank you. Thank you, madam. Thank you. Thank you so much, sir.